ఓం నమ శివాయ. మనము శ్రీ పోతన మహాభాగవతమును పారాయణం చేసుకున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు చూసినట్లయితే బాణాసురుడు రెండవసారి యుద్ధానికి వస్తాడు. అంటే దానికంటే ముందు శివ కేశవ భేదాలు చూపించవద్దు అనేది ఒక చిన్న చూద్దాము. ఇక్కడ శివకేశ భేదాలు చూపించారని అనుకోవడం తప్పు. అంటే మనం నిన్న అనుకున్నాం కదా, వైష్ణవ జ్వరము శివజ్వరము అని. శివాయ విష్ణు రూపాయ అనే మాట యజుర్వేదంలో కనిపిస్తుంది. ఇది శివకేశవుల అభేదాన్ని తెలియజేస్తుంది. శివ శబ్దానికి త్రిగుణాతీతుడు, శుభస్వరూపుడు అనే అర్థాలు ఉన్నాయి. విష్ణు అంటే వ్యాపించినవాడు, త్రిగుణాతీతమైన మంగళకరమైన ఈశ్వర చైతన్యం శివుడు. విశ్వమంతా వ్యాపించితే విష్ణువు, అదే శివాయ విష్ణు రూపాయ. శివకేశవులకు శివపురాణము విష్ణు పురాణమని ప్రత్యేక పురాణాలు ఉన్నప్పటికీ వారిరువురి అర్థం తెలిస్తే భేదభావం ఉండదు. భగవంతుడు కలహించడు. కలహం మతవాదుల మధ్యనే. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని. చేతులార శివుని పూజించి నోటితో హరికీర్తన చేయమంటూ పోతన పద్య కవితలో అంతరార్థం కూడా ఇదే. శ్రీకృష్ణుడు ఉపమన్యు వద్ద శివదీక్షను స్వీకరించినట్లు మహాభారతంలో అనుశాసనిక పర్వంలో రాయబడింది. శివుడు శ్రీరామనామ రసికుడు, విష్ణు వల్లభుడు. ఒకరినొకరు గౌరవించుకున్నారంటే అర్థం ఒకరికంటే ఒకరు తక్కువ అని కాదు, ఇద్దరు సమానమని. ఉపాసకుల కోసము లోక నిర్వహణ కోసము రెండుగా వ్యక్తమైన ఒకే తత్వమని బోధము. ఇప్పుడు బాణాసురుడు రెండవసారి యుద్ధానికి వస్తాడు. ఆ ఘట్టాన్ని చూస్తాము. సుందరమైన చిరుగంటల గనగన ధ్వనితో ఆకాశం బ్రద్దలవుతుండగా శత్రువులకు భయాన్ని కలిగిస్తూ బంగారు జెండాలు తలతలమని మెరుస్తూ ఉండగా, రథచక్రాల ఘట్టనతో భూమి కంపిస్తూ ఉండగా, మిక్కిలి వేగవంతమైన అశ్వాలు కట్టి ఉన్న ఎత్తైన రథాన్ని ఒక్క ఉదుటన ఎక్కి తన 1000 చేతులలోనూ మహాభీకరమైన ఖడ్గాలను, బాణాలను, ధనస్సులను, ఇతరమైన దివ్యాయుధాలను ధరించి పట్టుదలతో మిక్కిలి బలాఢ్యుడై యుద్ధం చేయాలనే ఉత్సాహంతో మనస్సులో సంతోషం ఉప్పొంగుతూ ఉండగా, బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడు శోణపురాన్ని వదిలి యుద్ధరంగానికి వచ్చాడు. వచ్చిన బాణుడు మిట్ట మధ్యాహ్న సమయంలో మండిపడే సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ శత్రువుల బలగాలనే కట్టెలనే కాల్చే అగ్ని జ్వాల అనే విధంగా వెలిగిపోతున్న కృష్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు. బాణాసురుడు తన శౌర్య ప్రతాపాలు ఉట్టిపడేటట్లు ఒక్కసారిగా 1000 చేతుల నుండి బాణవర్షాన్ని కురిపించాడు. భయంకరమైన ఆ బాణాలు గుట్టలు గుట్టలుగా కృష్ణుడిపైకి వస్తూ ఉంటే వాటినన్నింటినీ తనను తాకకముందే మధ్యలో అర్ధచంద్రాకృతిలో ఉన్న బాణాలతో కృష్ణుడు త్రుంచివేశాడు. అప్పుడు పుండరీకాక్షుడని స్తుతింపబడే శ్రీకృష్ణుని తెల్లని నేత్రాలు బాణుడి మీది కోపంతో ఎర్రబడిపోయాయి. అప్పుడు ఆయన అరుణ కమలాక్షుడు అన్నట్లు ఉన్నాడు. దితిదేవి పుత్రుడైన రాక్షసులనే అరణ్య సమూహాన్ని దగ్ధం చేసే అగ్నిజ్వాల వంటిది, భక్తజన సంతతిని రక్షించేది, దేవేంద్రాది దేవతల చేత ఎల్లప్పుడూ పూజింపబడేది, దివ్యమైనది అయిన తన సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు విరోధి అయిన బాణాసురుడి మీద ప్రయోగించాడు. తీక్షణమైన సూర్యబింబ ప్రభల కన్నా ఎక్కువైన తేజస్సుతో కూడినది, మహాభయంకరమైన 1,00,000 కోట్ల వజ్రాయుధ దారాల నుండి పుట్టిన అగ్ని జ్వాలల వంటి మంటలతో దుష్టులు, దుర్మార్గులు, దుర్వారులైన శత్రువుల భుజబల గర్వమనే చీకటిని పారత్రోలేది. సర్వ దిక్పాలకుల చేత, సమస్త దేవతాగణం చేత సూత్రం చేయబడేది. మదోన్మత్తులైన రాక్షసులకు భయంకరంగా దర్శనమిస్తూ వారికి దుఃఖాన్ని కలిగించేది. సద్భక్త జనానికి స్పర్శ మాత్రం చేత ప్రియాన్ని కలిగించేది అయిన సుదర్శనమనే పేరుగల చక్రాయుధం శ్రీకృష్ణుని చేత ప్రయోగింపబడి బాణాసురుడి మీదకు పరుగు పరుగున వెళ్ళింది. మదపు టేనుగుల తొండాలను ధిక్కరిస్తూ మనులతో పొదిగిన బంగారు కంకణాలతో భుజకీర్తులతో శోభాయమానంగా అలంకరింపబడిన భానుని 1000 చేతులలో 4 చేతులు మాత్రం మిగిల్చి మిగిలిన వాటినన్నింటినీ తోటమాలి అరటి చెట్లను నరికివేసే విధంగా ఖండించి వేసింది. సుదర్శన చక్రం ఆ విధంగా భానుడి చేతులు నరికివేయగానే భానుని మీద ఉన్న వాత్సల్య అతిశయంతో పరమేశ్వరుడు కృష్ణుని వద్దకు వచ్చాడు. వచ్చి శ్రీకృష్ణుని, ఆ మహావిష్ణువుని పురుష సూక్తంతో స్తోత్రం చేశాడు. 2 చేతులు జోడించి శ్రీకృష్ణుని ఇంకా ఈ విధంగా స్తుతించాడు. దేవా, నీవు పరబ్రహ్మ స్వరూపుడవైన జ్యోతిర్మయుడవు. సకల వేదాలు, సర్వ వేదాంతాలు నిగూఢంగా కలిగి ఉన్నవాడవు. నిర్మలమైన వాడివి.
నీతో సరి సమానులైన వారు, నీకన్నా అధికులైన వారు లేనివాడివి, సర్వమునందు వ్యాపించి ఉన్నావు. అటువంటి నిన్ను నిర్మలమైన మనస్సు గలవారు ఆకాశాన్ని దర్శించినట్లు దర్శిస్తారు. అంతేకాదు, నీవు 5 ఉపనిషత్తులతో కూడి ఉన్న నీ యొక్క దివ్యమంగళ మహారూపాన్ని స్వీకరించినప్పుడు నీ నాభిలో ఆకాశాన్ని, ముఖములో అగ్నిని, శిరస్సులో స్వర్గాన్ని, చెవులలో దిక్కుల్ని, కళ్ళలో సూర్యుణ్ణి, మనసులో చంద్రుణ్ణి, పాదములలో భూమిని, ఆత్మలో అహంకారాన్ని, కడుపులో సముద్రాలను, రేతస్సులో నీటిని, బాహువులలో ఇంద్రుణ్ణి, రోమములలో చెట్లను, ఔషధలను, తల వెంట్రుకలలో బ్రహ్మలను, జ్ఞానంలో సృష్టిని, ప్రజాపతులను, హృదయంలో ధర్మాన్ని కలిగి విశ్వరూపుడుగా కొలవబడతావు. లోకాన్ని సృష్టించడం కోసం అకుంఠితమైన నీ దివ్య తేజస్సును గుప్తంగా ఉంచుతావు. ఈ విశ్వం ఏర్పడటానికి నీవు ధరించిన అవతారాల వైభవాన్ని తెలుసుకోవడానికి కానీ, వర్ణించడానికి కానీ, వినుతించడానికి కానీ మేమెంత వాళ్ళము. నీవు సమస్త ప్రాణులకు, అప్రాణులకు ఆది పురుషుడవు, అద్వితీయుడవు, పురాణ పురుషుడవు, సకల సృష్టికి కారణభూతుడవు, అందరికీ అన్నిటికీ ప్రభుడవు. సూర్య భగవానుడు మేఘ సమూహం చేత కప్పబడి అనేక రూపాలలో, అనేక కాంతులలో కనబడే విధంగా సంకల్ప మాత్రం చేతనే త్రిగుణాలకు అతీతుడవై ఉండి కూడా సత్వ రజస్తమ గుణాలను కలిగి అనేక రూపాలలో ద్యోతకమవుతూ ఉంటావు. గుణశీలురైన సజ్జనుల అజ్ఞాన అంధకారాన్ని తొలగించే దీపంలా ప్రకాశిస్తూ ఉంటావు. నీ యొక్క మాయలో మునిగిపోయిన జీవులు పుత్రులతో, భార్యతో, గృహముతో, పొలాలతో నిండి ఉండే సంసారమనే పాప సముద్రపు సుడులలో మునిగి తేలుతూ ఉంటారు. దేవా, నీ యొక్క దివ్య మంగళ రూప దర్శనం చేయలేక ఇంద్రియ సుఖాలలో తేలియాడే మూఢజనుడు నీ పాద పద్మాలను చేరుకోలేని ఆత్మవంచకుడు. భక్తి ప్రియుడవైన నిన్ను సేవించకుండా విపరీతమైన బుద్ధితో ఇంద్రియ సుఖాల కోసం వెతుకులాటం అమృతపానం మాని ఆలాహలాన్ని భక్షించడమే అవుతుంది కదా. సృష్టి స్థితి లయకారుడవై, శాంతమూర్తివై, సజ్జన సద్భక్తులకు భాగ్యరూపుడవై, సమాన అధిక రైతుడవై వెలుగొందుతున్న నిన్ను నేను, బ్రహ్మదేవుడు, నిష్కాములైన మహర్షులు ఎల్లవేళలా కొలుస్తూ ఉంటాము. దేవా, నీవు అవ్యయుడవు, అనంతుడవు, అచ్యుతుడవు, మొదలు, నడిమి, తుద అనేవి లేనివాడివి, స్థిరమైన వాడివి. విశ్వమంతటా నీవు ఉంటావు, నీలోనే విశ్వమంతా ఉంటుంది. మహేశ్వరుడు శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతించగా ఆ శ్రీహరి మనస్సులో ఆనందించాడు. చిరునవ్వులు చిందిస్తూ శివుణ్ణి చూసి, శంకరా, నీవన్నది నిజం సుమా. నీకేది ఇష్టమైతే అది అడుగు, నీ కోరిక తప్పక తీరుస్తాను. నా ప్రియభక్తుడైన బాణుడు ఉన్నాడే, వీడు వధింపదగినవాడు కాదు. ఎందుకంటావేమో విను. నా భక్తుడైన ప్రహ్లాదుడికి ఒక వరమిచ్చాను. అదేమంటే, నీ వంశంలో పుట్టిన వారినెవరిని చంపను అని. అందుచేత బాణాసురుణ్ణి మన్నించి వదిలివేశాను. అయినా భూభారాన్ని అంతటిని తన భుజాల మీద మోస్తున్నానని నీవిచ్చిన బలోపేతమైన సహస్ర భుజాలు ఉన్నాయన్న గర్వంతో అహంకరించిన యసురుణ్ణి మదమనిచి తీరాలి. ఆ కారణం చేత బాణుడికి 4 చేతులే మిగిలేటట్లు చేసి మిగిలిన చేతులన్నింటినీ నరికివేశాను. భవిష్యత్తులో ఈ బాణాసురుడు వార్ధక్య భయము, మరణ భయము లేకుండా సురక్షితంగా ఉంటాడు. అంతేకాక నీ భక్తులందరిలోనూ ప్రధానుడిగా కీర్తికెక్కుతాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా వరమివ్వడంతో శంకరుడు ఆనందభరితుడయ్యాడు. బాణుడు రణరంగమనే యజ్ఞవాటికలో కృష్ణుడనే దేవతా సన్నిధి యందు జ్వాజల్యమానంగా వెలుగుతున్న చక్రాగ్ని శిఖలలో తన బాహువులనే సమిధులను, ఖండింపబడిన చేతుల నుండి కారుతున్న రక్తధారలనే ఆజ్యధారలను, శత్రుభయంకరమైన ఓంకారధ్వనులనే మంత్రాలతో వేల్చి పవిత్రుడైనాడు. విజ్ఞానమనే దీపంతో భుజ బలం వల్ల ఏర్పడిన గర్వాంధకారం నుంచి బయటపడ్డాడు. శివపూజా దురంధ్రుడైన బాణ సార్వభౌముడు భుజాలు విచ్ఛేదమైన విరూపి అయిన పరమేశ్వరుని వరంతో సంతృప్తుడై శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించాడు. తర్వాతి భాగంలో ఉష అనిరుద్ధులతో కృష్ణుడు ద్వారకాపురి చేరుట. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.